அது கண்ணு மாதிரி அது ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శాండీ ఎడిట్స్. ఫ్రెండ్స్ మీరు కనుక నా ఛానల్కి కొంచెం కొత్త వీడియోస్ మాత్రం నా ఛానల్ని కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇది ఈ కొంచెం ఈ ట్రెండింగ్లో ఉన్న వీడియో మాత్రం చాలా బాగా ఎడిట్ చేశాను. మనకు లిరిక్స్ పెట్టాను ఫ్రెండ్స్. మనకు కొత్తగా కొంచెం ట్రెండింగ్లో ఉన్న షేక్ ఎఫెక్ట్స్ యూజ్ చేశాను, చాలా బాగా వచ్చింది. నాకు కొంచెం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సేమ్ మీరు చూస్తున్న విధంగానే మీకు కూడా సేమ్ అదే విధంగా అవుట్పుట్ వస్తుంది. కొంచెం స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన బీట్ మార్క్ ప్రీసెట్స్ XMLs కింద అని నా వెబ్సైట్లో ఉంటాయి. ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. అక్కడ మీకు బీట్ మార్క్ ప్రీసెట్స్ XMLs అన్నీ ఉంటాయి. సింపుల్గా వాటిని ఎడిట్ మోషన్కి అయితే ఇంపోర్ట్ చేసుకోండి, ఓకేనా. ఇంపోర్ట్ చేసుకొని నేను ఏ విధంగా ఎడిటింగ్ చేసుకోవాలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. కొంచెం వీడియో స్కిప్ చేయకండి. నేను చెప్పిన విధంగా మాత్రం మీరు చేస్తే మీకు 100% సేమ్ మీరు చూస్తున్న విధంగా అవుట్పుట్ వస్తుంది, ఓకేనా. వీడియో మొత్తం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటి లింక్స్ మొత్తం ఎడిట్ మోషన్కి అయితే ఇంపోర్ట్ చేసుకోండి, ఓకేనా. ఫ్రెండ్స్ మీరు రీసెంట్గా ఎలాంటి ఫైల్స్ కానీ షేక్ ఎఫెక్ట్స్ కానీ ఎలక్ట్ మోషన్లోకి ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్. మనకి ఇక్కడ న్యూ సాంగ్ బీట్ మార్క్ బై శాండీ ఎడిట్స్ అని మనకైతే ఈ విధంగా ఉంటుంది, ఓకేనా. మనకి ఇలా ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, నేను మధ్యలో ఇక్కడ స్పేస్ ఇచ్చాను కదా. మనకు ఫస్ట్లో ఒక లిరిక్ ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ స్పేస్ ఇచ్చాను, మళ్ళీ లిరిక్ వస్తుంది, దాని తర్వాత మళ్ళీ స్పేస్ ఇచ్చాను ఫ్రెండ్స్. అక్కడ ఏంటంటే మనం ఫోటోస్ పెట్టుకొని వాటికి మనం షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలి. అందుకోసం నేను సపరేట్గా షేక్ ఎఫెక్ట్స్ కూడా ఇచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీంట్లో ఫోటోస్ ఫిల్ చేద్దాము, దాని తర్వాత మనం షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేద్దాము, ఓకే. మీరు ఏం చేస్తారంటే చాలా సింపుల్ ఫ్రెండ్స్, ఓకేనా. ఇక్కడ 1.24 milliseconds దగ్గర పెట్టేసుకోండి. ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసుకోండి, ఇక్కడ మీడియా క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీ ఫోటోస్ ఉన్న ఫోల్డర్ని ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మీ ఫోటోస్ ఉన్న ఫోల్డర్ని ఓపెన్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్గా నా ఫోటోస్ ఉన్న ఫోల్డర్ని అయితే ఓపెన్ చేస్తున్నాను, ఓకేనా. ఓపెన్ చేసుకొని ఇక్కడ నేను ఫోటోస్ యాడ్ చేస్తాను, ఓకేనా. ఫ్రెండ్స్ ఈ ఫోటో తీసుకొని ఈ ఫోటో అనేది మనం తీసుకున్న రెజల్యూషన్కి సెట్ అవ్వాలంటే మనకు పైన 3 dots మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఏరియా ఆటోమేటిక్గా దానికి ఫిల్ అయిపోతుంది. మళ్ళీ ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇక్కడ అవసరం లేదు, ఎందుకంటే మనకు లిరిక్ వస్తుంది కాబట్టి ఇక్కడ అవసరం లేదు. మళ్ళీ 4.18 milliseconds దగ్గర మళ్ళీ మనం ఫోటో యాడ్ చేసుకోవాలంటే మనకు లిరిక్ ఆటోమేటిక్గా ఎండ్ అయిన దగ్గర నుంచి మనం ఫోటో పెట్టుకోవాలి, కానీ ఇలా ఫోటో యాడ్ చేసుకొని జస్ట్ ఫుల్ స్క్రీన్. మళ్ళీ ఇక్కడ ఫోటో వస్తుంది, మళ్ళీ మనకు లిరిక్ వస్తుంది, మళ్ళీ మనకి ఫోటో, ఓకేనా. ఫ్రెండ్స్ ఇక్కడ మనకు లిరిక్ ఉన్న దగ్గర మాత్రం మీరు ఫోటో అవసరం లేదు. ఓన్లీ మనకి ఇక్కడ ఖాళీ స్పేస్ ఉన్న దగ్గరనే మనం ఫోటో యాడ్ చేసుకోవాలి, ఓకేనా. మళ్ళీ ఇక్కడ మనకు లిరిక్ వస్తుంది, అంటే ఇక్కడ లిరిక్ లేదు ఫ్రెండ్స్, ఓకేనా. మనం చేసాం ఇక్కడ మధ్యలో ఓన్లీ 2 photos పెట్టుకోవాలి. మనకు లిరిక్ ఉన్న ప్లేసులనే మీరైతే ఫోటో యాడ్ చేసుకోవాలి, ఓకేనా. లిరిక్ లేని ప్లేసులనే ఫోటో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ నుండి చూసుకోండి, ఓకేనా. మనం ఆల్రెడీ మళ్ళీ ఇక్కడ మనకు లిరిక్ వచ్చింది, ఇక్కడ అవసరం లేదు ఫ్రెండ్స్. మళ్ళీ ఇక్కడ 12.16 దగ్గర మళ్ళీ నేను ఫోటో యాడ్ చేస్తున్నాను, చూడండి. జస్ట్ ఏం లేదు ఫ్రెండ్స్, మీరు ఫోటోస్ యాడ్ చేసుకొని వాటికి మనం షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవడం. మళ్ళీ ఇక్కడ కూడా అవసరం లేదు. ఇక్కడ మనకు మళ్ళీ 15.15 seconds దగ్గర నుంచి మళ్ళీ మనకు ఫోటో యాడ్ చేసుకోండి, ఓకేనా. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు చూస్తూనే కనిపిస్తుంది మనకు ఇక్కడ మీకు లిరిక్ ఉన్న ప్లేస్లో ఫోటో అవసరం లేదు. ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ దగ్గరనే ఫోటో పెట్టేసుకోండి, ఓకేనా. ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ దగ్గరనే ఫోటో పెట్టుకోండి. మనకి ఇక్కడ మీకు కనిపిస్తుంది నీట్గా. మనకు బీట్ మార్క్ మిడ్ మార్క్ మధ్యలో ఎక్స్ట్రా పార్ట్ ఉంది ఫ్రెండ్స్. అక్కడ ఓన్లీ మనకు లిరిక్ లేని ప్లేస్లో మీరు ఫోటో యాడ్ చేసుకో, ఓకేనా. ఇక్కడ మనకు 21.26 milliseconds వరకు మనకైతే వీడియో డ్యూరేషన్ ఫ్రెండ్స్ అక్కడ వరకు జరుపుకోండి. ఇక్కడ వీటికి ఇప్పుడు మనం షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలి. దానికోసం అయితే సింపుల్గా ఫ్రెండ్స్ మీరు బయటికి రండి. బయటకు వచ్చేసి ఇక్కడ మనకు షేక్ ఎఫెక్ట్స్ ఉంటాయి. న్యూ సాంగ్ షేక్ ఎఫెక్ట్ ప్రీసెట్ బై శాండీ ఎడిట్స్ అని. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే ఈ ఫోటో మీద క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ 3 dots అండ్ కాపీ ఎఫెక్ట్స్ మొత్తం కాపీ అయిపోతాయి. 1 second బయటికి రండి. బయటకు వచ్చేసి మళ్ళీ మనకు బీట్ మార్క్ ఓపెన్ చేసుకుంటే అంటే మనకు ఎడిటింగ్లోకి వెళ్ళండి, ఓకేనా. ఇక్కడ ఆల్రెడీ మనకు లిరిక్ ఉంది కాబట్టి ఏం టచ్ చేయకండి, ఓకేనా. మనకు లిరిక్ ఉంది కదా, దాని తర్వాత ఫోటోకి యాడ్ చేసుకోండి, ఓకేనా. దాని తర్వాత ఉన్న ఫోటోకి యాడ్ చేసుకొని ఆ ఫోటో మీద క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ అండ్ 3 dots ఇక్కడ పేస్ట్ ఎఫెక్ట్స్ అక్కడ కాపీ చేసాం కూడా ఇక్కడ పేస్ట్, ఓకేనా. మళ్ళీ మనం సెకండ్ ఫోటోకి ఫ్రెండ్స్ ఇలా మనకు బీట్ మార్క్ మధ్యలో ఎన్ని ఫోటోస్ని ఫిల్ చేసామో అన్ని ఫోటోస్కి సేమ్ ఇదే విధంగా యాడ్ చేసుకోండి, ఓకే. మీకు చాలా బాగా సింపుల్గా అర్థమవుతుంది. జస్ట్ ఏం లేదు ఫ్రెండ్స్, మనకు ఆల్రెడీ మనకు లిరిక్స్ ఉంటాయి. లిరిక్స్ లేని చోట ఫోటోస్ యాడ్ చేసుకొని వాటికి మనం షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోండి. చాలా సింపుల్ ఫ్రెండ్స్, ఓకేనా. మీకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు. ఒకవేళ మీకు ఇలా ఎటువంటి ఫైల్స్ ఇంపోర్ట్ అవ్వకపోయినా మీకు కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నా మీకు అర్థం కాకపోయినా తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు పర్సనల్గా కూడా లింక్ షేర్ చేస్తాను ఫ్రెండ్స్, ఓకేనా. మీకు ఒకవేళ కింద డిస్క్రిప్షన్లోకి వెళ్ళిన ఇబ్బంది ఉన్నా కూడా కింద నా వెబ్సైట్లో అంటే ఆ వాట్సాప్ గ్రూప్లో కూడా మనం లింక్స్ ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. దాంట్లో కూడా వెళ్ళి చూసుకోవచ్చు, ఓకేనా. ఈ విధంగా మాత్రం మీకు చాలా బాగా సింపుల్గా మీకు అర్థమవుతుంది, కానీ మనకు 21 seconds వరకు మీరు మొత్తం పెట్టుకున్న తర్వాత మీరు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఒకసారి ప్రివ్యూ చేసుకోండి, ఓకేనా. ప్రివ్యూ చేసుకొని మనకు పైన షేర్ మీద క్లిక్ చేసుకొని మీకు ఇష్టమైన రెజల్యూషన్ వీడియో అయితే సేవ్ చేసుకోవచ్చు, ఓకేనా. ఫ్రెండ్స్ ఇలాంటి మంచి వీడియోస్ కోసం అయితే ప్లీజ్ నా ఛానల్ని కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకు కొంచెం ఒక బ్రదర్లాగా అడుగుతున్నాను, నాకు కొంచెం సపోర్ట్ చేయండి. మీకు ఫోటో ఎడిటింగ్కి సంబంధించిన ట్రిక్స్ అండ్ టిప్స్ కోసం అయితే ఆల్రెడీ నా ఇన్స్టాలో కొంచెం నేను డైలీ ఒక రీల్ అప్లోడ్ చేస్తున్నాను, దాంట్లో కూడా వెళ్ళి చూడొచ్చు ఫ్రెండ్స్. నచ్చితే కొంచెం అందులో కూడా ఫాలో చేయండి, ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్.